Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. Kingmaker of Andhra politics ante could have been much more apt అనిపిస్తుంది. I don't think I acted ever as a kingmaker. I worked whatever job demanded. 100% హంబుల్ సోల్స్ అందరూ ఇలానే చెప్తారు సార్. టేకింగ్ దిస్ ఫార్వర్డ్ సార్, మీరు ఒక బిజినెస్ మ్యాన్గా, రాజ్యసభ్యుడిగా, రాజ్యసభ మెంబర్గా, తర్వాత మినిస్టర్గా, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఏ పర్టిక్యులర్ రోల్ మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్? అన్ని రోల్స్లోనూ నేను ఎంజాయ్ చేస్తాను. మై మెయిన్ ఆబ్జెక్టివ్ ఎయిమ్ గోల్ ఈస్ టు ఎంజాయ్ ఎవ్రీ మినిట్. ఎక్కడ రిగ్రెట్ లేదా సార్? నో రిగ్రెట్ ఫర్ వాట్? రిగ్రెట్ ఫర్ ఈ పొజిషన్లో నేను ఇంకాస్త బెటర్గా చేసి ఉండాల్సిందే, అర్రరే చేయలేదే అన్న రిగ్రెట్ లాగా. అంటే ఎప్పుడు కూడా నాకు, ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ ఎల్డర్లీ పర్సన్ అడ్వైజ్డ్ మీ ఆల్వేస్ అసెస్ ది వైబిలిటీ ఆఫ్ అచీవింగ్ అండ్ డూ యువర్ బెస్ట్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న రిసోర్సెస్తో మనం చేయగలిగినంత ఎఫిషియెంట్గా చేస్తున్నామా చేయట్లేదా, మన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా లేదా. ఇప్పుడు నాకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసేవాళ్ళం, తర్వాత బైఫర్కేట్ అయింది. బాబు గారి ఆధ్వర్యంలో ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్. ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అంటే అక్కడ ఉన్న ప్రజలకి సంతోషంగా ఎలా పెట్టాలన్నది ఒకటే నా ధ్యేయం. బియాండ్ దట్ ఇస్ నథింగ్. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ అన్న పేరు విన్న వెంటనే ఇద్దరు రాజకీయ నాయకుల పేరు గట్టిగా రిసౌండ్ అవుతాయి సార్. ఒకటి వెంకయ్యనాయుడు గారి పేరు, ఒకటి మీ పేరు, సుజనా చౌదరి గారి పేరు. సో బేసికల్గా ఇంత ఫాలోయింగ్ త్రూ అవుట్ ద నేషన్ ఉన్న మీకు ఒక ఎమ్మెల్యేగా వర్క్ చేయడం, హౌ డస్ ఇట్ ఫీల్ సార్? నథింగ్. అప్పుడు రోల్ అది. ఆ రోల్ ఎఫిషియెంట్గా ఎలా చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. మొదట 4 సంవత్సరాలు నేను 2010లో వెళ్ళినప్పుడు ఆ రోజుకి నాకు పార్లమెంట్లో రాజ్యాంగం గురించి కానీ అవి గురించి కానీ ఏమీ తెలియదు. నేను సడన్గా దాని ఎంటర్ప్రెనర్ బాబు గారు నన్ను సెలెక్ట్ చేసి ఎలక్ట్ చేయించారు, పార్టీలో చేయించి పంపారు. ఐ వాజ్ రా. నాకు ఒక 6 నెలలు పార్లమెంట్లో వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, లైబ్రరీ ఎక్కడ ఉంది, అసలు ఏంటి ప్రొసీజరు. మన ఫస్ట్ ప్రాజెక్ట్ నేను పార్లమెంట్లో అంతా అయినాక వాష్రూమ్స్ ఇంప్రూవ్ చేయాలి, వరస్ట్గా ఉంది, ఇంత పెద్ద దేశాన్ని నడిపించే వాటికి ఇంత దారుణంగా ఉంటాయి వాష్రూమ్స్ అని. అప్పుడు మీరా కుమారి గారు స్పీకర్గా ఉంటే ఆమెతో బోల్డ్ అన్ని సార్లు పెట్టి యూపీఏ గవర్నమెంట్ ఆ పనే చేశాను నేను. వాష్రూమ్స్కి ఒక ఫండ్ అలాట్ చేయించి బాత్రూమ్స్ అన్నీ అప్గ్రేడ్ చేయించాం. అట్లా వన్ బై వన్ నేర్చుకొని ఇది వచ్చింది. ఆ తర్వాత అలయన్స్ చేయవలసి వచ్చినప్పుడు ఆ తరుణంలో డెఫినెట్గా వెంకయ్యనాయుడు గారు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసి అంతా ఉన్నా, ఆయన కానీ అటు అరుణ్ జైట్లీ గారు కానీ, కాంగ్రెస్లో ఉన్న సీనియర్స్ చాలామంది, గులాబ్ నబీ ఆజాద్ గారు కానీ, అహ్మద్ పటేల్ గారు కానీ, చిదంబరం గారు, వీళ్ళందరూ కూడా అప్పట్లో మన సుష్మా స్వరాజ్ గారు, స్టాల్ వార్స్ వీళ్ళందరూ డెఫినెట్గా వాళ్ళందరితో కూడా వాళ్ళు ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి సౌత్ నుంచి చెప్పుకోతగ్గ స్టాల్ వార్ నేమ్స్ అయ్యి నాకు ఎంపీస్కి కనపడలేదు. ఆ రోజు వెళ్తే there used to be people to look up at. Definitely బాగా ఉండేది. ఇప్పుడు I don't see that in Delhi. There started a story, sir. From there you started it like నేను ఇక్కడ ఉండాలి, why not we? అంటే మనం ఉన్న సర్కమ్స్టెన్స్ని బట్టి ఎఫిషియెంట్గా ఏం చేయాలి. ఆ తర్వాత ఒక 1.5 year రాజ్యసభలో మనం స్టేట్ బైఫర్కేషన్ ఆపటానికే సరిపోయింది. అది చాలా ప్రయత్నం. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో దెర్ వాజ్ ఎ కన్ఫ్యూజన్. బాబు గారి వ్యూ ఈజ్ 2 కళ్ళ సిద్ధాంతం. అక్కడికి వెళ్తే మా కొలీగ్స్ ఏమో తెలంగాణ ఎంపీలు ఉండేవారు, మేమేమో ఆంధ్ర నుంచి నో అని చెప్పడానికి వెళ్ళలేదు. సో అప్పుడు ఒక నినాదం తీసుకున్నాను నేను, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ది బైఫర్కేషన్ బట్ ది మేనర్ ఇన్ విచ్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ది బైఫర్కేషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అనే నినాదం. ఇది పద్ధతి కాదు, ఆల్ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా మీరు తీసుకోవాలి, టైం ఇవ్వాలి, చెయ్యాలి అని. అలా చేస్తూ పోతూ ఉంటే గత 50 సంవత్సరాల నుంచి ప్రాబ్లం సాల్వ్ కావట్లేదని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బుల్డోజ్ చేసింది. ఎనీవే దే బుల్డోజ్ ద హోల్ థింగ్. బీజేపీ కూడా జాయిన్ హ్యాండ్స్ అండ్ టుగెదర్ దే హ్యావ్ డిసైడెడ్ టు బైఫర్కేట్. దట్స్ వాట్ హ్యాపెండ్. ఆ తర్వాత ఇక రివైజ్ సర్కమ్స్ ఏం చేయాలి ఏంటనేది దాని మీద పనిచేసాం. స్పెసిఫిక్గా సార్, నేనున్నంత వరకు చందాలు తీసుకోవడము ఉండవు, ఎట్లాంటి వైపు నేనున్నప్పుడు నో కరప్షన్ అన్నట్టుగా చాలా సీరియస్గా మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు కదా సార్. దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? లేదు, జనరల్గా ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలు అంటే ఇది అది అన్నిట్లో ఇన్వాల్వ్ అవటం, వాళ్ళ పర్సనల్ లైఫ్స్లోకి ఇన్వాల్వ్ అయిపోవటం, వాడు ఏం వ్యాపారం చేసుకోవాలి, ఏం చదువుకోవాలి అని చెప్పడం అన్నీ కరెక్ట్ కాదు అనేది నా నమ్మకం.
తర్వాత మా కాన్స్టిట్యున్సీలో అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నో దందా నో చందా అనే నినాదం చెప్పాను మొదల నుంచి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ కంటెస్ట్ చేసినప్పుడు వచ్చి ఓటు వేయండి మాకు అని అడగటం మా ధర్మం. కానీ అందరూ కూడా మీకు మనస్సాక్షికి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే ఓటేయండి నేను వచ్చి అడుగుతున్నాను, కానీ మీరు కానీ మీకు ఏది కరెక్ట్ అనుకుంటే వాళ్ళు చేయండి. నా కుటుంబ నేపథ్యం ఇది, నా చదువు ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా ఎక్స్పీరియన్స్ ఇది. 12 సంవత్సరాలు రాజ్యసభ చేశాను, అందులో 4 సంవత్సరాలు మంత్రిగా చేశాను. నా అపోనెంట్ కులాలకి మతాలకి అతీతంగా సమర్థత సామర్థ్యాన్ని చూసి మీకు రేపు ఎవరైతే సర్వ్ చేయగలరు అనుకుంటారో వాళ్ళకి ఓటేయండి అని మాత్రమే నేను అడిగాను. సార్ ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్? నో దందా నో చందా అన్న పాలసీ ఎంతవరకు అమలవుతుంది అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? నేను అనుకోవడం ఒక 80% వరకు అవుతుందమ్మా. స్టిల్ 20% లుక్స్ లైక్ ఇట్స్ దేర్. మై ఓన్ పీపుల్ ఆర్ వాచింగ్. డెఫినెట్గా చూసి అది కూడా అంటే వాళ్ళ బాధలు ఏంటో కనుక్కోవాలి. ఇప్పుడు సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోయినప్పుడు దాన్ని ఓవర్ నైట్ చేయాలంటే కూడా తేలిక కాదు. వి కీప్ ఆన్ టాకింగ్ ఎ సోషల్ రిఫార్మరు, నేను మొత్తం మారుస్తాను అని అంటే సాధ్యాసాధ్యాలు కూడా బేరీజ్ చేయాలి కదా. నేను వాళ్ళకి చెప్పింది కూడా సాధ్యాసాధ్యాలు అన్నీ బేరీజ్ చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సమన్వయపరిచి ప్రయత్నం లోపం లేకుండా అన్ని పనులు నేను చేసి పెడతాను. మీకు నేను పొద్దుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి మిగిలిన మీ పనులు కాకుండా ఉంటే ఉపయోగం లేదు. ఐఎమ్ అవైలబుల్ అనే ఫోన్ కాల్ ఎనీ టైం. వారానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులుగా ఉంటే ఎంత డిమాండ్ చేస్తే అన్ని రోజులు రాగలను నేను. బికాజ్ ఐ టోటలీ 15 ఏళ్ళు అయిపోయింది డే టు డే బిజినెస్ బయటకు వచ్చి. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. మై ఫ్యామిలీ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ బ్యాక్ టు ది సొసైటీ. ఈ వ్యవస్థని స్లోగా అన్న మార్చాలనేది నా ఉద్దేశం. విజయవాడ వెస్ట్లో కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, పార్టీ లీడర్స్ కావచ్చు, ఎవరైనా సరే అవినీతి చెయ్యాలి అని అనుకుంటే కాస్త దడుస్తున్నారు. బికాజ్ అక్కడ సుజనా చౌదరి గారు ఉన్నారు కాబట్టి ఆయన నోటీస్కి వస్తే హీఈస్ నాట్ గోయింగ్ టు స్పేర్ అన్న మాట మాకు కూడా రివర్బ్ అవుతోంది సార్. అంటే ఎంత స్ట్రిక్ట్ ఉన్నారు మీరు? స్ట్రిక్ట్ అంటే నేను పాలసీ చెప్పాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారితో మాట్లాడారు, మాకు కావాల్సిన పోలీస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలని. జల్లెడ పట్టి నేను ఇన్స్పెక్టర్ని ఏసీపీని అలా తెచ్చాను. డెఫినెట్గా అందరూ సహకరిస్తున్నారు, కలెక్టర్ గారు అందరూ కూడా. నా కాన్స్టిట్యున్సీ వరకు మాత్రం టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ గోస్ నో నాన్ సెన్స్. అంతవరకు అలా అని చెప్పి టోటల్గా జీరో ఇది ఉందని నేను చెప్పను. స్టిల్ లాట్ మెనీ థింగ్స్ టు అచీవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.